మీరు అనుకున్నట్టుగానే అత్యంత షార్ట్ సందేశము మీకు అందిస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 4, 5 వచనాలను మనము చదువుకుందాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో 2 శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఆమేన్. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. సహజంగానే క్రిస్మస్ సందేశాలు అందరికీ తెలుసు. క్రిస్మస్ సందర్భంగా ఏ వాక్యాలను చదువుతాము, మనకు తెలిసిన వాక్యాలు చెప్పారనుకోండి, ఎవరైనా ఏమనిపిస్తుందిగా, అరే ఇది నాకు తెలుసులే అని అనిపిస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వాక్యం చదివించగానే అరే ఇది మొన్న విన్నా అని అనుకుంటారు. విషయం ఏమిటంటే మొన్నది విన్నది వేరు, ఇవాళ వినేది వేరు. అలా ఉంటుంది దేవుని మాట. హల్లెలూయా. న్యూస్ పేపర్ అయితేనేమో బోర్ కొడుతుంది, ఒక్కసారి అదే నిన్నటి న్యూస్ అని ఉంటుంది. పాపం గమనించారు మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు గమనించారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే. చదవబడిన దైవ లేఖన భాగం యొక్క నేపథ్యం మనందరికీ తెలుసు. ఏమిటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టినాడన్న సంగతి దేవదూత మొట్టమొదట గొల్లలకు చెప్పాడు. ఆ గొల్లలు తాము విన్న దానిని గురించి విచారముగా తెలుసుకొని వాళ్ళు చూసి ఆనందించి తర్వాత బ్రేకింగ్ న్యూస్ అని అందరికీ చెప్పేశారు. హల్లెలూయా. దేవుని సువార్తను వారు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టగానే ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. యాకోబులో నక్షత్రము ఉదయించును. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. అదే రీతిగా జెండ్ అవస్థ గ్రంథంలో కూడా, పారసీక మత గ్రంథమైన జెండ్ అవస్థ గ్రంథంలో కూడా జరతృష్ట మహర్షి యేసు ప్రభు పుట్టడానికంటే ముందు 350 సంవత్సరాల క్రితమే ఆ గ్రంథంలో రాసి పెట్టాడు. ఈ రీతిగా పరమాత్ముడు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆకాశంలో మీరు ఒక వింత నక్షత్రాన్ని చూస్తారని రాసి పెట్టాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు, ఆ తర్వాత తరం వారు ఆయన చెప్పిన మాటను బట్టి ప్రతిరోజు ఆకాశంలో చూస్తున్నారు. ఆ మాట అతను పలికి ఆ గ్రంథం రాయబడిన తర్వాత ఇంచుమించు 350 సంవత్సరాలకు ఆకాశంలో ఒక వింత నక్షత్రము కనబడింది జ్ఞానులకు. నక్షత్రము ఆకాశంలో వింతగా కనబడుతుంది అనంటే లోక రక్షకుడు పరమాత్ముడు ఈ భూమి మీద పుట్టి ఉండాలి అనేసి తూర్పు దేశము నుండి కొంతమంది జ్ఞానులు, ఎక్కడి నుండి, దేనికి తూర్పు దేశము అనగా ఇశ్రాయేలు దేశమునకు తూర్పుగా ఉన్నటువంటి దేశాలలో నుండి కొంతమంది జ్ఞానులట ఆ నక్షత్రమును చూసుకుంటూ వెళ్ళారు. చక్కగా యెరూషలేము వరకు వచ్చేశారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజును అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు
ఎక్కడ ఉన్నాడు? ఎక్కడికి వచ్చి అడుగుతున్నారు వీళ్ళు? యెరూషలేమునకు వచ్చి. 2వ అధ్యాయము 1 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఎక్కడికి వచ్చి? అది బెత్లెహేము దాకా రాలేదు వారు. వాళ్ళు వచ్చింది ఎక్కడికయ్యా అంటే యెరూషలేము దాకా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ సొంత జ్ఞానం ఉపయోగించారు అక్కడ. రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పుట్టిన ఆయన కూడా ఎవరు? రాజు అనుకుంటూ వచ్చేసారు. అలాంటి విశేషం ఏమి లేదు కదా మా ఇంట్లో అని ఆయన లైట్గా తీసుకున్నా. మళ్ళీ వచ్చిన వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. అందుకొరకని కాస్త ఆలోచన చేసి మళ్ళీ ఏమని అన్నాడంటే శాస్త్రులను పిలిపించాడట. ఆ తర్వాత ఏం చేశాడు? ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను పిలిపించి, ఏదో మామూలుగా పిచ్చివాడు ఏదో చెప్పాడు, ఏదో వరుతున్నాడు అంటే వదిలేసి ఇవ్వచ్చు. కానీ వచ్చిన వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వీళ్ళు చాలా జ్ఞానవంతులు. కనుక వీళ్ళు అన్నారంటే ఏదో విషయము ఉండాలని ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను పిలిపించి ఒక మాట అడిగాడు. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. హల్లెలూయా. వీళ్ళు ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. వీళ్ళకంటే ఎక్కువగా హేరోదు రాజుకు స్ట్రైక్ అయిన విషయం ఏమిటంటే క్రీస్తే పుట్టి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ పుట్టునని అడగగా వాళ్ళు గ్రంథాలన్నీ తీసి వెతుకుతున్నారట. గ్రంథాలన్నీ తీసి వెతుకుతున్నారు. వెతికి 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 వారు ఒక విషయాన్ని కనుక్కున్నారు. అందులో ఏమని రాయబడినదట? అందుకు వారు యూదయ బెత్లెహేములోనే డిక్లరేషన్ చేశారు. హల్లెలూయా. ఎక్కడ పుడతాడని ఉన్నదట? యూదయ బెత్లెహేములోనే. యెరూషలేములో కాదు. ఎక్కడ పుట్టాడు యేసయ్య? బెత్లెహేములో పుట్టాడు. అందుకొరకే మరి బెత్లెహేములో సందడని, తర్వాత ఇంకా కొంతమంది యేసయ్యను గురించి పాటలు పాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యూదయ దేశము బెత్లెహేములోనే అని అనగానే రాజుకి ఇంకా కొంచెం భయం వేసింది. అంటే ఉన్నది మాట వాస్తవమే. మెట్టుకు మనం అందరం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇవాళ వేణు యొక్క మరి భౌతికమైన జన్మదినం. ఆయన పుట్టినాడు. పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారు ఆయనకి? వేణు అనే పేరు అప్పుడు రికార్డులకు ఎక్కింది. గ్రామ పంచాయతీ రికార్డులకో లేకపోతే స్కూల్ రికార్డులకో ఆ తర్వాత ఎక్కింది. నా పేరు కుమారస్వామి. నేను పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులు నాకు ఆ పేరు పెట్టారు. గ్రామ పంచాయతీ రికార్డులోనో లేకపోతే స్కూల్ రికార్డులోనో ఎక్కించారు. ఈ భూప్రపంచం అంతటిలో పుట్టక మునుపే గ్రంథస్థము చేయబడి ఉన్న పేరు ఎవరిదయ్యా అంటే నజరేయుడైన యేసుక్రీస్తుది మాత్రమే. హల్లెలూయా. అలాంటి చరిత్ర కలిగిన వారు ఇంకెవరు లేరిక. ఆయన పుట్టక మునుపే ఆయన గురించి రాయించబడి ఉన్నది. అందుకొరకే యేసు జననము లేఖనాల నెరవేర్పు ప్రకారము జరిగింది. లేఖనం అనగా ముందుగా వ్రాయబడినది, ప్రవక్తల నోట ప్రవచింపబడినది. ముందుగా రాయబడి ఆ తర్వాత వాటి నెరవేర్పు జరిగింది అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అన్నారు. ఎవరు రాశారు అంటే మీకా. ఈయన ఎప్పుడు రాశారు అంటే యేసయ్య పుట్టడానికంటే ముందు దాదాపు 500 నుంచి 600 సంవత్సరాల మధ్యలో రాసి ఉన్నారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1 వచనాల నుంచి చదవండి.
చదవండి. ఆ, 2వ వచనం నుండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడట. ఆయన ప్రత్యక్షము కావడం అంటే కనబడడం. యేసు ప్రభు పుట్టక మునుపు మరి ఈ భూమి మీదకి ఎప్పుడు రాలేదా? వచ్చాడా రాలేదా? దేవుడు అనగానే దేవునిలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేకుడుగా ఉన్నాడు. ఆయన ముగ్గురిగా ఉన్నాడు, ఒక్కడిగా కూడా ఉన్నాడు. పలుమార్లు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అసలు ఈ భూమిని అంతటిని, ఈ విశ్వమంతటిని కలగజేసిన వాడు కుమారుడైన యేసునాథుడే. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆయన గురించి ఈ మాట రాయబడి ఉంది. 1వ వచనాలలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు? యేసయ్య లేకుండా, అనగా వాక్యము లేకుండా కలగలేదు. ఆ వాక్యముని యేసయ్యని ఎట్లా అంటున్నామయ్యా అనంటే 14వ వచనం చెప్పింది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. హల్లెలూయా. శరీరము దాల్చుకుని వచ్చిన ఆయన ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు. వాక్య దైవముగా ఉన్న ఆయననే ఆ తర్వాతి కాలంలో శరీరము దాల్చుకొని ఈ లోకములో నరావతారిగా పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టక మునుపే ఆయన పేరు లేక ఆయన చరిత్ర గ్రంథములలో వ్రాయబడి ఉంది. అయితే ఎక్కడ పుడతాడో ముందుగానే రాయబడింది, ఎవరికి పుడతాడో కూడా ముందుగానే రాయబడింది. సహజంగా సంతానోత్పత్తి అనేది పురుష స్త్రీ కలయిక ద్వారా సంతానోత్పత్తి కలుగుతుంది. మరి లోకరక్షకుడు ప్రత్యేకంగా పుట్టాడని ఎలా తెలుసుకుంటారు? మరి అందుకొరకే ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టు. హల్లెలూయా. గబ్రియేలు దూత వచ్చి మరియమ్మతో, అమ్మా నీకు శుభవచనం అని అన్నా. ఆ శుభవచనం ఏమిటో అని ఈమె ఆతురముగా ఎదురు చూస్తుంది. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కందు. ఇది మరియమ్మకు శుభవచనమా? ఇది సర్వలోకానికి శుభవచనం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని అన్నారు. కానీ మరియమ్మకు మాత్రము అది బాధ కలిగించే మాట. ఎందుకంటే చాలా దుఃఖము, అవమానము, నింద ఆమె భరించమని చూస్తాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టడానికి ఎన్నో మహా పట్టణాలు ఉన్నాయి. యెరూషలేము కూడా ఉన్నది, ఇంకా చాలా పట్టణాలు ఉన్నవి కదా. కానీ దేవుడు ఎక్కడ పుట్టాడట? యూదయ దేశపు బెత్లెహేమ. యూదా ప్రధానుల్లో నీవెంత మాత్రము అల్పమైన దానవు కావు. నీవు అల్పమైన దానవు కావు అని ఎందుకు అనాలి అంటే అందరూ దాన్ని ఏమంటున్నారు? నువ్వు
నువ్వు వేస్ట్ అని అన్నారు. ఏమన్నారు? ఎవరైనా నిన్ను ఏమన్నా అంటే అట్లా బాధపడకండి. అందరూ కూడా నువ్వేం పెద్ద ఏం గొప్పేం కాదులే అని అంటే ఎవరేం బాధపడకండి. ఎందుకంటే యేసయ్య అల్పముగా ఎంచబడిన బెత్లెహేములోనే పుట్టాడు ఆయన. హల్లెలూయా. నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. నువ్వు స్వల్ప జనముగా ఉన్నా, అల్పమైన దానవుగా ఉన్నా, ఎన్నిక లేని జనముగా ఉన్నా, పెద్దగా ఆడంబరాలేమి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, సమాజం చేత వెలివేయబడిన వారముగా ఉన్నా, ఇదిగో యేసయ్య నీకే దొరుకుతున్నాడు. హల్లెలూయా. యూదేయ దేశము బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానము. అందరి చేత వెలివేయబడిన వారిగా, అలాంటి పరిస్థితిగా, లేకపోతే చిన్న గ్రామముగా ఎంచబడిన ఆ బెత్లెహేములోనే యేసయ్య జన్మించాడు. హల్లెలూయా. చాలామంది మేధావులు, చాలామంది జ్ఞానవంతులు, మహా మరి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ఆ, ఎవరిని ఎన్నుకున్నాడు? బీద కన్యను. హల్లెలూయా. ఎందుకట ఎందుకట బీదవారిని ఎంచుకున్నాడు? చాలామంది గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులకు ఈనాడు రక్షణ లేదు. వాళ్ళు ప్రపంచాన్నే శాసించగలిగినంత ఐశ్వర్యం వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. కానీ రక్షణ మాత్రం పొందట్లేదు. రక్షకుడు అర్థం కావట్లేదు. రక్షకుని గురించి తెలుసుకోలేకపోతున్నా, సువార్తను గ్రహించలేకపోతున్నా. అదేందో మరి అలుపులకు తేటగా అర్థమవుతుంది యేసయ్యను గురించి చెబుతూ. అందుకొరకే అన్నాడు, నువ్వు ఎంత మాత్రమైన అల్పమైన దానవు. యూదా ప్రధానులు నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడంట? ఎన్నిక లేని వారిని, బలహీనులను. చాలామంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా రక్షకుడు అర్థం కావడం. ఇక దేవుని బిడ్డలారా, అల్పులను యేసయ్య బోధ మొదలుపెట్టాక కూడా శిష్యులను కూడా ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? జాలరులు. హల్లెలూయా కదా. అల్పమైన వారిగా ఎంచబడిన వారిని ఆయన ఎంచుకున్నాడు. పెద్ద పెద్ద ఘనులను, ఐశ్వర్యవంతులను, బలవంతులను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఏమనుకునేవారు? అతిశయించడానికి ఒక అవకాశము. అందరినీ ఏర్పాటు చేసుకోలే,
నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? నేనంటే ఎవరు సూపర్ స్పెషల్ అని అనుకోవడానికి అవకాశం ఉంది. అట్లా అనుకున్నందుకే ఒకడు దయ్యమయ్యాడు. ఎవరు? నేను అందరికంటే సూపర్ స్పెషల్ అని అనుకున్నందుకే లూసిఫరు దేవుని చేత నెట్టివేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అల్పులను ఆయన గొప్పవారిగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలే, సాటి లేని దేవుడ నీవే నాదు కోటయు కొండైన ఎవరో రాస్తారు పెద్ద మనిషి పాట వారు. మరి ఇప్పుడు ఉన్నారో భూమి మీద లేరు నాకు తెలియదు. ఏమంటాడంటే, గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవ గడ్డి. మామూలుగా రాయలేదు. గొప్ప గొప్ప వాళ్ళను దేవుడు పెద్దగా పట్టించుకోలేదు. సమాజంలో అలుపులైన వారిని, ఎన్నిక లేని వారిని. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, నన్ను ప్రేమించావా? నాలో ఏమి ఉందని ప్రేమించావు? నాకంటే మంచివారు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అంటే అందరూ నాకంటే గొప్పవాళ్ళే. నేనే ఎన్నిక లేని వాడిని, నేనే అల్పమైన వాడిని, నన్ను ప్రేమించావేమిటి అని దేవుని దగ్గర చాలాసార్లు ఏడ్చి ఆయన పాదాలు కడిగా. ఆయనకు మరి మనమే ఇష్టమైన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకములో ఏదైతే ఘనముగా ఎంచబడుతుందో అది దేవునికి అసహ్యంగా ఉంటుందట. లూకా సువార్త 6వ అధ్యాయము 26లో ఈ మాట అంటాడు, మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. మామూలుగా కొనియాడతారా ఎవరైనా? మనలో ఏదో సూపర్ నేచురల్ అని అనిపించినప్పుడే కదా అందరూ అప్రిషియేట్ చేసేది, అభినందించేది. ఎప్పుడు ఎప్పుడు అభినందిస్తారు ఎవరినైనా? ఎనీ స్పెషల్ ఏదైనా ఉన్నదనుకోండి, ఏమంటారు అందరూ? కొనియాడతారు. కానీ మనం కొనియాడబడడానికి అర్హులము కాదు. హల్లెలూయా. అందుకొరకే అసలు కొనియాడబడుటకు అర్హుడైన వాడు, కీర్తనీయుడు, పూజనీయుడు ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. కొనియాడతరమే నిన్ను, హల్లెలూయా. అసలు ఆయననే కొనియాడాలి. ఆయన కంటే గొప్పవారు ఇంకెవరు? అయితే అంత గొప్ప దేవుడు ఏం చేశాడట? అల్పులమైన మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. ఆయన రండి నా బిడ్డలారా అని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు మనకు అర్థమైంది, మనకు వినబడింది. గొప్ప గొప్ప వాళ్ళకి వినబడట్లేదు. ఎందుకంటే నీవు నేను ధన్యులమైపోయాం ఆయన పిలుపు విన్నప్పుడు. హల్లెలూయా. చాలామంది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ గొప్ప వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మాకు కాదులే అని అనుకుంటారు. సువార్త చెబుతుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది చేతగానని చెప్పి ముచ్చట, దేవుడి రీతిగా చెబుతున్నాడు అంటే ఇది పని పాటలు లేనోడు చెప్పేటోడు ముచ్చట అని అనుకుంటా. వాటన్నిటికీ సమయం ఉంది, కొంచెం సమయం ఉంది. ఏది దేవుని మాటో, ఏది మనుషుల మాటో. దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన ఎవరమైనా బాధపడవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా, మనము అల్పులముగా ఉండొచ్చు. నేను ఎన్నిక లేని వాడును, చిన్నవాడిని, పెద్ద ధనవంతుని కాదు, పెద్ద
రాజస్యం ఏం లేదు, మాకు ఆడంబరాలు లేవు, అందచందాలు లేవు, ఐశ్వర్యం లేదు, ఘనతలు లేవు, పేరు ప్రఖ్యాతలు లేవు, అధికారం లేదు, బలము లేదు, నేను బలహీనుడను అని అనుకునే వారితో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత మాత్రము అల్పమైన వాడవు. దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి ప్రదేశాలని, అలాంటి ప్రజలని ఆయన ఎన్నుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా. ఇక్కడున్న మనం అందరము అందరికంటే ఏదో సూపర్ నేచురల్ అనేది కాదు. ఇక్కడున్న మనం అందరము హల్లెలూయా. చదువుకున్న మూలవాక్యం మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏమిటంటే, నీవు అల్పమైన దానవు కాదు. హల్లెలూయా. మనుషులు కాదు మనల్ని మెచ్చుకోవాల్సింది. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, యేసయ్య నిన్ను మెచ్చుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ మనుషులు మెచ్చుకుంటే దేవునికే మహిమ అనాలి. హల్లెలూయా. మరి నేనంటే ఏమనుకున్నావు? మరి అంటివా ఏమవుతుంది? దయ్యం సీరియల్ నంబర్స్ ఉంటాయి కదా, ఈ మధ్యకాలంలో 1, 2 అని వస్తాను కొన్ని, అట్లా సీరియల్ నంబర్ పడతాను. హల్లెలూయా. అందుకొరకే ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో దేవుడు ఏం చేస్తారట? హెచ్చిస్తాడు. అందరు నన్ను నిందించేటోళ్ళు, అందరు నన్ను ఏడిపించేటోళ్ళు, అందరు నన్ను అని అనుకుంటున్నావా? అయితే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. అందరు నీ దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. యోసేపును అందరు ఏమన్నారు? ఏమన్నారు యోసేపును? కలలు కానీ వస్తాండ్రు, ఇక వీడాట బయలుమానిగా అందరం పోయి నీకు నమస్తే పెడతామంట. కొన్నే రోజులు పట్టింది, ఎన్ని రోజులు పట్టలే. హల్లెలూయా. కొన్ని రోజులల్లా దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరు. దేవుడు చెప్పాడా? తప్పకుండా జరుగుతుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ చరణం. యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు అది. నువ్వు ఎంత వినయంగా ఉంటే దేవుడు నిన్నంత ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పాడు, అదే వాడికి రైట్ సైడ్లో చూడండి, 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. ముందు ఏది ఉండాలి? అది మన ముందు ఏముండాలి? వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, అనుకువ ఉండాలి, లోబడడం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాత్రి తెల్లవారు చెప్పైనా చెప్పచ్చు. దేవుడట ఆయన సాత్వికుడును దీనుడై ఉన్నాడని. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. అందరూ నన్ను ఏలనగా చూస్తే చూడండి ఇలా, కానీ అలాంటప్పుడు ఏమనుకోవాలంటే దేవుని దృష్టిలో నేను ప్రేమగా ఎంచబడిన దానని అనుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పిస్తున్న క్రిస్మస్ పాఠాలు అనేకములలో ఇది కూడా ఒకటి. నువ్వెంత మాత్రమును అల్పమైన దానము. అందరూ అనుకోండి, నేను ఎంత మాత్రమును దేవుని దృష్టిలో అల్పమైన దానను వాడను కాను. హల్లెలూయా. మనుషుల దృష్టిలో అయితే కావచ్చు. ఒకరు అన్నారు నన్ను, నీకు ఏమున్నదయ్యా అని అన్నారు. హల్లెలూయా. ఏందట? నీకు ఏమున్నదయ్యా అంటే అందరిలాగా
నీ లైఫ్ స్టైల్ లేదు, అందరిలాగా నీకు అన్నీ లేవని. నాకు ఏమున్నదో, నాకు ఏం లేదో ఎప్పుడు తెలియబడుతుంది? ఈ భూమి మీద కాదు. హల్లెలూయా. ఆ మహిమ సింహాసనం మీద దేవుడు ఆ నీతిగల న్యాయాధిపతి తీర్పు తీర్చి తన బిడ్డలకు కిరీటాలను పెట్టినప్పుడు ఆ మహిమను బట్టి మనకు అర్థమవుతుంది మనకి ఏమున్నది ఏం లేదు. లోకములో నీచులుగా, ఎన్నికలేని వారముగా, అల్పమైన వారముగా ఎంచబడవచ్చుగా, కానీ నీలో ఎవరున్నారు? క్రీస్తు ఉదయించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెట్లా చిన్నవాడివైతే? అల్పమైన వాడవు, అల్పమైన దానవుగా ఎంచబడి ఉండొచ్చు, కానీ క్రీస్తు నీలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. కనుక లోకానికి మనం వింతగా కనబడొచ్చు, లోకానికి మనం పెంటలాగా కనబడొచ్చు, లోకానికి మనం వ్యర్థమైన మనుషులాగా కనబడొచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు చాలా గొప్పవాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఇస్తున్న మాట మనం అందరము దేవుడు మనల్ని ఘనపరిచేలాగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై మనం ఉంటాం. మరియమ్మ ఎంతగా తగ్గించుకుందో, ఎంతగా ప్రార్థన చేస్తుందో, ఎంతగా భయభక్తులు కలిగి ఉందో, ఆమెను దేవుడు ధన్యురాలను చేసేసాడు. హల్లెలూయా. ఎలిజబెత్ అమ్మ ఏమన్నదో తెలుసా? ఏమన్నది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి చదవండి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెతు మరియ యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంతటి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన వినబడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. హల్లెలూయా. తర్వాత 46లో మరియమ్మ మాట్లాడుతుంది. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. హల్లెలూయా. ఎలాంటి స్థితినట? తన దాసురాలి దీన స్థితిని ఆయన కటాక్షించు. దీనులను ఆయన కృప చూపించేవాడు. ఆయన అహంకారులను ఎదురించి దీనులకు కృప చూపించేవాడు. కనుక మరియమ్మకు ఏం చేసిందట? దేవుడు ఏం చేశాడట? ఈ దీనురాలిని, ఈ దాసురాలిని, దీన స్థితిని ఆయన కనికరించాడు. ఎంత గొప్ప మాట! ఆ గొప్ప ఆధిక్యత రాకమునుపు మరియమ్మ ఎలా ఉండింది? దీన మనసు కలిగి ఉంది, దీనురాలుగా ఉండింది. మొన్న ఎవరో ఒకరు వాక్యం చెబుతుంటే విన్నాను నేను ఆన్లైన్లో. చర్చిలో వచ్చారంట. చూస్తే ఒక అమ్మాయి చాలా చక్కగా పరిచయం చేస్తుందట. పేరేమో దీనురాలు, ఏదో పేరు ఉన్నది. వాళ్ళకి అనుకున్నారట, అబ్బా మన ఇంటికి ఇలాంటి అమ్మాయి తీసుకొచ్చుకుంటే మన ఇల్లు చాలా బాగుంటుంది అని అనుకున్నారట. అనుకొని వాళ్ళ స్థాయి చాలా గొప్పదే, కానీ ఆ అమ్మాయి యొక్క దీన స్థితిని చూసి, ఆ అమ్మాయి తగ్గింపు, ఆమె వినయం చూసి ఏం చేశారట? ఆ ఇంటికి ఒకటిగా చేసుకున్నారు వాళ్ళ ఇంటికి. తర్వాత చరిత్ర నంబర్ 2 ఏం జరిగింది?
రెండో పాఠం మొదలైంది. ఇక నేను కళ్ళారా కూడా ఇట్లాంటి వాళ్ళని చూసినానండి. హల్లెలూయా. నేను కన్నులారా చూశాను. చాలా భయంకరమైన పరిస్థితి. కనుక మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా వినయం కలిగి బ్రతుకుతామో, ఎంత దీన స్థితిలో ఉంటామో, దేవుడు అంతకంటే ఎక్కువ నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు తృణీకరించబడిన వాడవు కావచ్చు, అల్పమైన వాడవుగా ఎంచబడవచ్చు, బీదవాడిగా ఎంచబడవ ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టు. ఎందుకంటే ఆయన అలాంటి వారికి తన కృప చూపించేవాడు. హల్లెలూయా. కనుక దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ఆమె రెండందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరము దేవునితో మాట్లాడే సమయం ఇది. అందరం ప్రార్థన